హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మనీష దేవేని ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. అప్పుడు అరవింద, ఏంటి మనీష కేక్ తినిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మనీష, నాకంటే ముందు తినిపించాల్సిన వాళ్ళు చాలామంది స్పెషల్ పర్సన్స్ ఉన్నారు కదా అంటే ఇంకా నేనెందుకని చెప్పి మనీష అంటూ ఉంటుంది. స్పెషల్ పర్సన్సా, ఎవరు అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అర్జున్ ఉన్నాడు కదా అని మనీష అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అర్జున్, నేను తర్వాత తినిపిస్తానులే మనీష అని చెప్పి అంటూ ఉంటే, తర్వాత ఎందుకు తినిపిస్తాను అంటున్నారు, స్పెషల్గా తినిపిద్దాం అనుకుంటున్నారా అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. తర్వాత అర్జున్ జున్ను లక్కీలకు కేక్ తినిపిస్తాడు. మనీష కూడా కేక్ తినిపిస్తుంది. ఇక కేక్ కటింగ్ అయిపోయింది కదా, అందరూ భోజనాలకు వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి లక్కీ జున్ను అని చెప్పి దేవి అని వాళ్ళిద్దరిని కూడా అక్కడి నుండి పంపించేస్తుంది. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనీష మిత్రని నిలదీస్తూ, బాగుంది మిత్ర, నీ కూతురు లక్కీ పుట్టినరోజుతో పాటే జున్ను పుట్టినరోజును కూడా జరిపించావు, అంటే జున్ను నీ కొడుకని ఒప్పుకున్నట్టే కదా అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర, వాట్ ఆర్ యూ టాకింగ్ మనీష, జున్ను నా కొడుకని నేను ఎప్పుడు ఒప్పుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. మరి వాళ్ళిద్దరి పుట్టినరోజు జరిపించావు, కానీ జున్ను నిజానికి నీ కొడుక కాదా అనే విషయాన్ని మాత్రం నువ్వు ఆలోచించడం లేదు అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మనీష, జున్ను లక్ష్మికి కొడుకైనప్పుడు మిత్ర కూడా కొడుకే కదా అని చెప్పి అరవింద జయదేవ్ వాళ్ళు అంటూ ఉంటారు. అవునంటే మీరు చెప్పింది కరెక్టే, జున్ను లక్ష్మికి కొడుకే, కానీ మిత్ర కొడుకు కాదని నేను అంటున్నాను. ఎందుకంటే లక్ష్మి మిత్రకు దూరం అయ్యి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైన తర్వాత అసలు వీళ్ళిద్దరూ కలిసి సరిగ్గా కాపురమే చేయలేదు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మి తన కొడుకు జున్నుని తీసుకువచ్చి మిత్ర కొడుకు అని నమ్మించాలని చూస్తే మాత్రం వాడు మిత్ర కొడుకు అయిపోతాడా అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ప్రవీణ్ మిట్టలకి ఆస్తి రాసిచ్చేసి నీకు దూరం అయ్యి వెన్నుపోటు పొడిచింది, అటువంటిది జున్ను నీ కొడుకు ఎలా అవుతాడు మిత్ర, జున్ను నీ కొడుకని ఎప్పటికీ ఒప్పుకోవద్దు అని చెప్పి మనీష అంటూ ఉంటే, ఇంకొక మాట నా కోడలు గురించి మాట్లాడినా చంపేస్తానని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. మనీష మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఏం తప్పుంది బావగారు, నందన్ కుటుంబానికంటూ ఒక చరిత్ర ఉంది, ఈ లక్ష్మి వల్ల అది కలుషితం కాకూడదు, అందుకే మనీష ఇలా లక్ష్మి గురించి నిలదీస్తుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇకప్పుడు అరవింద, చూడు మనీష, అనవసరంగా నా కోడలి మీద నిందలు వేయాలని చూడొద్దు, నా కోడలు ఇంట్లో నుండి ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోయిందో చెప్పమంటావా, నీ గురించి చెప్పమంటావా అని అంటూ ఉంటుంది. వద్దత్తయ్య గారు అని చెప్పి లక్ష్మి ఆపుతూ ఉంటే, ఏంటి లక్ష్మి, నిన్ను అన్ని మాటలు అంటున్నారు, నీ మీద అనవసరమైన నిందలు వేస్తున్నారు, అయినా కూడా నువ్వెందుకు నా గురించి ఆలోచిస్తున్నావని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఆంటీ, మీరు కాదు, జున్ను తన కొడుకి అన్న విషయాన్ని మిత్రని చెప్పమనండి, నువ్వు చెప్పు మిత్ర, జున్ను నీ కొడుకని నందన్ వారసుడని ఒప్పుకుంటున్నావా అని చెప్పి మనీష మిత్రని నిలదీస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. రే మిత్ర, లక్ష్మి మీద అన్నని నిందలు వేస్తూ ఉంటే నువ్వేంట్రా సైలెంట్గా ఉన్నావని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. అప్పుడు మిత్ర, ఏం మాట్లాడమంటారు డాడ్, అసలు ఈ పరిస్థితికి తీసుకువచ్చింది లక్ష్మియే కదా, లక్ష్మి ఆ ప్రవీణ్ మిట్టలకి ఆస్తి రాసిచ్చేసి నన్ను వెన్నుపోటు పొడిచింది, నన్ను నా కంపెనీని నట్టేట ముంచింది, అటువంటి లక్ష్మి ఎప్పటికీ నా భార్య కాలేదు, అటువంటి లక్ష్మికి పుట్టిన కొడుకు నా కొడుకు కాదు, ఈ నందన్ కుటుంబానికి లక్కీ మాత్రమే వారసురాలు, లక్కీ నా రక్తం కాకపోవచ్చు, కానీ తను మాత్రమే నా కూతురు అని చెప్పి మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత అరవింద, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా మనీష అని చెప్పి అంటూ ఉంటే, నేను చెప్పేది నిజం ఆంటీ, జున్ను లక్ష్మికి అర్జున్కి పుట్టిన కొడుకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అర్జున్, చూడు మనీష, లక్ష్మి కేవలం నాకు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇన్ని రోజులుగా లక్ష్మి ఎవరింట్లో ఉంది అర్జున్ గారు, మీ ఇంట్లోనే కదా, మరి లక్ష్మిని మీరు ప్రేమించలేదా, జున్ను మీకు లక్ష్మికి పుట్టిన కొడుకు అనేదే నిజం అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. కాదు, అబద్ధం అని చెప్పి లక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటే, ఇకప్పుడు మనీష, నేను చెప్పిందే నిజం, జున్ను నీకు అర్జున్కి పుట్టిన కొడుకు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, ఎవరు ఎన్నన్నా సరే జున్ను నందన్ కుటుంబం వారసుడు, మిత్ర గారికి పుట్టిన కొడుకు అని చెప్పి అంటూ ఉంటుంది. సరే లక్ష్మి, అలా అయితే నువ్వు డిఎన్ఏ టెస్ట్ ద్వారా జున్ను మిత్ర కొడుకని నిరూపించు అని చెప్పి అంటూ ఉంటే,
సరే మనీష, నువ్వు అన్నట్టుగానే డిఎన్ఏ టెస్ట్కి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వెందుకు లక్ష్మి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకుంటున్నావో, నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు లక్ష్మి, లేదా అర్జున్ గారు, సీతమ్మ తల్లిని రాముడు అనుమానించాడు. అప్పుడు సీతమ్మ తల్లి కూడా తనని తాను నిరూపించుకుంది. అలాగే నేను కూడా నా కొడుకు జున్ను అరవింద సమేత మిత్రానందన్ వారసుడని నిరూపిస్తాను, డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనీష, సరే లక్ష్మి, అయితే రేపే నువ్వు నీ కొడుకు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్పి దేవ్యాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క మిత్ర బాధగా గదిలో కూర్చొని ఉంటాడు. అప్పుడే మనీష మిత్ర దగ్గరికి వచ్చి, ఏంటి మిత్ర, నేను కింద అలా మాట్లాడుతూ ఉంటే మధ్యలో వచ్చేసావేంటి అని చెప్పి అంటూ ఉంటే, మరేమంటావు మనీష, ఇప్పుడు నువ్వు మాట్లాడే నాన్సెన్స్ మాటలు వినమంటావా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇకప్పుడు మనీష, అంటే నేను మాట్లాడే మాటలు నాన్సెన్స్ అనమాట. జున్ను నీ కొడుకని నువ్వు ఒప్పుకుంటున్నావా మిత్ర? ఆ జున్నుగాడు లక్ష్మికి అర్జున్కి పుట్టిన కొడుకు అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇకప్పుడు మిత్ర, నువ్వేం మాట్లాడుతున్నావు మనీష? లక్ష్మిని నేను చూస్తున్న కోణం వేరు, నువ్వు చూస్తున్న కోణం వేరు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇకప్పుడు మనీష, లేదు మిత్ర, ఆ లక్ష్మి కావాలని ఆ అర్జున్కి పుట్టిన కొడుకుని తీసుకువచ్చి నందన్ కుటుంబం వారసుడిగా ప్రకటించాలని చూస్తుంది. ఈ ఇంటికి వారసుడు అంటూ ఉంటే నీకు నాకు పుట్టిన కొడుకే అయ్యుండాలి. ఒకవేళ నిజంగా ఆ జున్నుగాడు నీ కొడుకని రేపు డిఎన్ఏ టెస్ట్లో ప్రూవ్ అయితే అప్పుడు వాడు వారసుడని నేను ఒప్పుకుంటాను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఏంటి మనీష, నువ్వేం మాట్లాడుతున్నావు? జున్నుకి డిఎన్ఏ టెస్ట్ ఏంటి అంటే డిఎన్ఏ టెస్ట్ చేయించమని నువ్వే అడిగావా అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనీష, అవును మిత్ర, అడిగితే తప్పేంటి, జున్ను ఎవరి కొడుకో ప్రూవ్ అవ్వాలి కదా అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇకప్పుడు మిత్ర, అసలు ఏంటి మనీష నువ్వు, ఇదంతా అవసరమా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మనీష, ఏంటి మిత్ర, నువ్వు కూడా నన్నే అంటున్నావా? అక్కడ అందరూ కూడా ఆ లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నారు. జయదేవ్ అంకుల్, అరవింద్ ఆంటీ వీళ్ళంతా కూడా ఆ లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇన్ని సంవత్సరాలుగా నీ ప్రేమ కోసం ఎదురు చూశాను, మరి చివరికి నాకు దక్కేది ఇదేనా? నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా మిత్ర అని చెప్పి మనీష, ఆ లక్ష్మియే డిఎన్ఏ టెస్ట్ చేయించి నిరూపిస్తానని అంటుంది కదా, నిరూపించనివ్వు మిత్ర అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర, నేను నీకు చెప్పలేను, వాళ్ళకి చెప్పలేను, ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మనీష ఏడుస్తున్నట్టుగా అప్పటి వరకు నటించి మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోగానే నవ్వుతూ ఉంటుంది. దేవి అని మనీష దగ్గరికి వచ్చి, వావ్, సూపర్గా యాక్ట్ చేసావు మనీష, నీ మాటలకు మిత్ర కరిగిపోయాడు, మిత్ర మెడల్ని భలేగా వంచావు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, మరి ఏమనుకుంటున్నారు ఆంటీ మనీష అంటే అని చెప్పి అంటూ ఉంటుంది. మరి రేపు ఒకవేళ డిఎన్ఏ టెస్ట్లో జున్ను మిత్ర కొడుకు అని ప్రూవ్ అయితే అప్పుడు ఏం చేస్తావని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదా ఆంటీ, ఎందుకంటే రేపు నేను డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ని మార్చబోతున్నాను. జున్ను లక్ష్మికి అర్జున్కి పుట్టిన కొడుకని రిపోర్ట్లో వస్తుంది. అప్పుడు ఆ లక్ష్మి జున్నుగాడు అవుట్, నేను మిత్ర భార్యగా మిత్ర జీవితంలోకి వస్తానని చెప్పి మనీష అంటూ ఉంటుంది. మరోపక్క అర్జున్ బయటకి వస్తూ ఉంటాడు. కార్ దగ్గరికి వచ్చి నిలబడతాడు. లక్ష్మి కూడా అర్జున్తో పాటే బయటకు వస్తుంది. సారీ లక్ష్మి, ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి, లేదు అర్జున్ గారు, మీరు ఈ విషయం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఏ తప్పు చేయనప్పుడు, మనం స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజమేంటో మనకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అయినప్పటికీ నేను ఇక్కడికి రావడం వల్లే కదా అందరూ కూడా ఇలా నిన్ను అనుమానించాల్సి వచ్చింది. అయినా నువ్వు డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోకుండా ఉండాల్సిందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, లేదు అర్జున్ గారు, వాళ్ళు నన్ను ఇంట్లో నుండి పంపించేయాలని ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు, నా మీద రాళ్ళు విసురుతున్నారు. అందుకే జున్ను మిత్ర గారి కొడుకే అని నేను ప్రూవ్ చేయాలి, అప్పుడే నేను ఇక్కడ ఉండగలను. నేను ఇక్కడ ఉండి జాను వివేక్లా పెళ్లి చేయాలి, జున్నుని ఆయనకి దగ్గర చేయాలని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఈ విషయంలో మిత్ర నేను అనుమానిస్తాడని నేను అనుకోవడం లేదని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. రాముడంతటి వాడే సీతమ్మ తల్లిని అనుమానించాడు, మరి అటువంటప్పుడు ఆయన నన్ను అనుమానించడంలో ఏముందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది.